నేను మీరు మీ చిన్నపిల్లలు మీకు తెలుసు ఉండకపోవచ్చు. 'మహేష్ యోగి' గారి ఐడియా ఉందా మీకు? ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతుడైన యోగి 'మహేష్ యోగి'. 'మహేష్ యోగి' గారు తెలుసు. విన్నాను. 'మహేష్ యోగి' గారు ఒక భూటాన్‌లో ఒక రాజుని చేయటానికి ఆయన కాంట్రాక్టులు తీసుకుంటాడు. నేను రాజుని చేస్తా, నేను మినిస్టర్‌ని చేస్తా, నేను పారిశ్రామిక చేస్తా. ఆయనదంతా కమర్షియల్. చేస్తానని ఒప్పుకుంటే ముందు డబ్బులు తీసుకోడు. అయిపోయిన తర్వాతే తీసుకుంటాడు. అది తీసుకున్నాడు. ఆయనకి నలుగురు మంచి హస్తవాసి ఉన్నోళ్ళు కావాల్సొచ్చారు. అప్పుడు ఇంగ్లీష్ పేపర్‌లో అన్ని పేపర్‌లో వచ్చింది. తెలుగు పేపర్‌లో, ఈనాడు పేపర్‌లో కూడా ఏశాడు. 4,00,000 రూపాయలు ఇస్తాము. 4 నెలల పని ఉంటది. మీరందరూ అప్లై చేసుకోమంటే 4,00,000 మంది పైన అప్లై చేశారు. దాంట్లో నేను ఒకడిని అప్లై చేశాను. హుహు. నన్ను ఒకడిని తీసుకున్నాడు. వేరే వేరే రాష్ట్రాల్లో ఒక నలుగురిని తీసుకున్నాడు. యాక్చువల్‌గా 4 నెలలు అనుకున్న పని భూటాన్ రాజుకు సంబంధించింది నెల రోజుల్లోనే అయిపోయింది. కానీ ఆయన దగ్గర ఉండాలని నేను 4 నెలలు ఉన్నా. ఓహో! అది మంచుకొండలు. ఆయన భాష నాకు రాదు. నా భాష ఆయన రాదు. అసలు మా నలుగురికి ఎవరి భాష రాదు. మేము ఎప్పుడు మాటలు కూడా మాట్లాడేవాళ్ళం. కానీ మా మనసులో ఏముందో వాళ్ళకి స్పష్టంగా తెలిసేది. ఆళ్ళ మనసులో ఏముందో గురువు గారి శక్తి అనమాట. మహేష్ యోగి శక్తి అది. అంతే కదా! ఆయన శక్తితోటి ఆయన మంత్రం కూడా నోటితో ఏం చెప్పాడు. ఆయన మనసుతో చెప్తే మన మనసులోకి వచ్చేయాలి అంతే. హుహుహుహు. మన అక్షయ సిద్ధి పొందిన మనది కాబట్టి ఆయన ఆ విధంగా తీసుకుని ఆయన అంటాడు, ఈ 4 నెలలు అవ్వాల్సిన పని ఆయనకి కూడా అంత నమ్మకం లేదు. అది కొద్దిగా క్రిటికల్ ఉన్నది. ఒక నెల రోజులు అయిపోయింది అంటే నీ శక్తి అని చెప్పాడు.